హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. నేను మీ లోకేష్. ఇప్పుడు మనం అప్పుడు వచ్చిన బుద్ధ్ బంగ్లా ట్రయల్ ఫుల్ వీడియో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. రండి రండి అంటే అడుగుతాం ఫుల్ వీడియో అంటే అడిగింది షార్ట్స్ పెడితే అడిగిన అందరూ ఫుల్ వీడియో వేయండి బ్రో అని, అందుకనే ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో అయితే ఏం లేదు. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఐటీ చూడు. లోపల ఏముంది? లోపల ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంది. మొత్తం బూజు పట్టేసింది. నా షాడో ఇల్లు పెద్ద పెద్ద కొడుతుందో హైట్ అయితే మస్తు హైట్ ఉంది. ఇది కింద మట్టి చాలా గలీజ్ ఉంది. ఇల్లు మాత్రం కొంచెం భయంకరంగా ఉంది. రాత్రి పూట మాత్రం ఘోరంగానే ఉంటుంది. ఇక్కడ అయితే పిచ్చుక గూడు కూడా ఉంది. పైన మాత్రం చూడు ఎంత పెద్ద రాళ్ళు. అప్పట్లో దీనికి ఏం కట్టేసేటోళ్ళు, మళ్ళీ దేని చంపేటోళ్ళు నాకు తెలియదు. ఇక్కడ వైర్ కూడా ఉంది కానీ కనెక్షన్ లేదు. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఇంకొక రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇటు లెఫ్ట్ సైడ్ ఏదో ఉంది చూడు. 2 రూమ్స్ ఉన్నాయి. ఏందో ఇటు సైడ్ వెళ్తున్నాం. కింద చూడండి. చెట్టు అయితే మంచిగా ఉంది. ఇది కింద బాగుంది. ఫ్రెండ్స్ కింద చూసి నడవండి. తీయొస్తారు. ఇప్పుడైతే మనం ఈ రూమ్ కాడికి వచ్చినాం. గేట్లు కూడా చాలా ఇంత గేట్లు మాత్రం చాలా మటుకి వెయిట్ అయితే బాగానే ఉంటుంది. గేట్లు వెయిట్ బాగానే ఉంటుంది. లోపలికి వెళ్తున్నాం. ఇల్లు అయితే ఇదైతే ఇంకా డేంజర్ భయంకరంగా ఉంది, చాలా బూజుతోంది. సో ఇది వచ్చేసి అయితే పాతకాలంలో ఉండొచ్చు. ఎప్పటిదో 1940s అని ఉంది. బయట అయితే మొత్తం మట్టితోటే కట్టింది. ఇది బూజు ఉంది మొత్తం. ఇది కూడా పాతది. ఆ కాలంలో సున్నం కూడా ఉంది. ఆ సున్నం కూడా ఎంత స్ట్రాంగ్ ఉందో. గోడలు ఇవి ఏంటి మన మట్టి ఇటుకలతో కట్టి ఎంత స్ట్రాంగ్ గోడలు. ఈ కాలంలో కూడా స్ట్రాంగ్గానే ఉంది. సో పక్కన ఇంకొకటి సేమ్ అట్లనే ఉంది. అట్లనే సేమ్ డోర్, కాకపోతే ఇది చెక్కతో ఉంది. అక్కడ ఇంకా డోర్లు ఉన్నాయి, ఇక్కడ చెక్క డోర్లు ఉన్నాయి అంతే. ఇక్కడ ఒక సైడ్ డోర్ ఉంది, సేమ్ రూమ్ అంతే. అది ఇది ఎట్లనో సేమ్ 2 రూమ్స్ సేమ్. సో ఇక్కడ ఇంకొకటి ఏమో ఉంది, చిన్న రూమ్ లాగా. ఇక్కడ ఏదో రూమ్ కూలిపోయింది. వాష్రూమ్ ఉండొచ్చు. అయితే వాష్రూమ్ పెద్ద పెద్ద ముద్దులతో ఉంది మొత్తం రూఫ్ పైన. ఆ కాలంలో చెక్కలు మాత్రం మంచిగానే పెద్ద పెద్ద చెట్లు నరికి పెద్ద పెద్ద చెక్కలతోటి కట్టినట్టు ఈ రూపు, కానీ కూలిపోయింది. కింద మొత్తం ఎంత చెత్తకుండా ఉంది. ఇక్కడ 1940 అయితే ఉంది. 1940 అని అంటే చూడు అప్పట్లో 1940 అంట. ఈ బంగ్లా బి బ్లాక్, ఇది 1 నెంబర్. ఆ కాలంది బోర్డ్. ఇక లోపల రావాలా. ఇక్కడ కూడా ఒక చిన్న రూమ్ ఉంది. ఏ 1 నెంబర్ రూమ్ మాత్రం ఇది కూడా బాత్రూమే అనుకుంటా నాకు తెలిసి. అప్పట్లో అయితే చాలా మంది నివసించినారు అనుకుంటా. అని వాడి వాడే గలీజ్ ఉన్నాయి, చాలా గలీజ్ బాత్రూమ్. సో ఈ చిన్న ఇంట్లో అయితే ఏం లేదు. మెయిన్ బంగ్లాకి అయితే వెళ్ళిపోదాం. అక్కడ ఉంది పెద్ద నాకు బంగ్లా, తెలిసి బహుశా అక్కడనే ఉండొచ్చు. సరే దయ్యాలు కనబడ్డాయని చాలా మంది అన్నారు. అక్కడ ఉందో లేదో మనం చూద్దాము. ఇంకోటి
లోపల రానికి అందరు భయపడుతున్నారు. వాడు మధుగాడు మా మళ్ళీ లోపల పోతున్నాం. ఆ పూరని పట్టుకొని వస్తున్నాం అని అనిల్ గాడు వస్తలేడు. అనిల్ గాడు ఇంకా భయపడుతుండు. ఆ పోరని తీసుకొని వస్తున్నాం. పోరడు వస్తుండు కాబట్టి వస్తుండే వాడు. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. పోరాడు అయితే గైడ్ చేయడానికి మన దగ్గరకు వచ్చింది. అంటే మొత్తం ఇక్కడ మొత్తం తిరిగిందంట బాబు. అని కూడా ఓలో చెప్పినంత సో ఏమో గజ్జల్ సౌండ్ అయితే వినిపిస్తుంది ఏందో నిజంగానే. లోపలికి వచ్చేస్తే మొత్తం అంజీ ముందు పోగు. పైన మొత్తం వుడెన్ రూఫ్ తో ఉంది. మొత్తం ఫ్లోరింగ్ మొత్తం పైన. ఇక్కడ డిజైన్ కూడా బాగుంది చాలా. మట్టితో కట్టిర్రు. ఇట్లా కట్టిరంటే ఇప్పుడు ఎట్లా 1940s లో ఇల్లు ఇది. సూపర్ ఉంది. సో ఇక్కడ ఏముంది ఏమో ఇగో ఇక్కడ కిచెన్ ఉంది. కిచెన్ ఇది వచ్చేసి అప్పటిది పాతకాలంది కిచెన్ ఇది. సో ఇంకొకటి వచ్చాడు. ఆ కాలం కిచెన్ ఇంత బూజు పట్టిపోయింది చూడుది. కిచెన్ కూడా అద్దాలు వలిగినాయి, కిటికీలు అన్నీ వలిగిపోయినాయి. మళ్ళీ ఏమో మళ్ళీ అప్పట్లో కిటికీలు కూడా బాగా కొట్టుకున్నాడు గాలిగా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చూసిందంట నైట్ టైంలో ఏమో కనిపించిందంట. మేము మార్నింగ్ టైంలో వచ్చినాం. కొంతమంది మార్నింగ్ టైంలో కూడా ఉంటాయంట. ఒకప్పుడు పెద్ద రూమ్ ఇది. ఏనుగు కూడా వాడి అటు సైడ్ నరేష్ మేము పెట్టింది అది. సూపర్. వీడియో నచ్చింది అనుకుంటా అందరికి. దయచేసి అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి వీడియో చేయండి.